హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతి శేఖర్ బ్లాగ్స్. ఇవాళ మనం మామిడికాయ జ్యూస్ని చపాతీ కాంబినేషన్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామండి. ఆ రోజు మనం మామిడికాయలు పండబెట్టుకున్నాం కదా అండి, అవే మామిడికాయలు చూడండి ఎంత బాగా పండినాయో. ఆ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. తొక్క తీయడం, కట్ చేయడం అది పెద్ద ప్రాసెస్ కదా అండి. ఇలానే ట్రై చేయండి, టైం సేవ్ అవుతుంది. ఇలా మంచిగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత స్వీట్ కావాలో అంత షుగర్ యాడ్ చేసుకొని ఇలా క్రష్ చేసేసుకోండి. ఇలా క్రష్ చేయడం మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేను ఆ మిక్సీ పట్టడం ఎందుకని ఇలా క్రష్ చేస్తున్నా. అది కూల్ కావడానికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టకండి, టేస్ట్ అస్సలు బాగోదు. నేను చూపించిన ప్రాసెస్లో స్టార్ట్ చేయండి. ఐస్ క్యూబ్స్లలో పెట్టుకొని కూల్ వాటర్ పోసేయండి. ఒక 15 minutes బిఫోరే కలిపి పెట్టుకున్న పిండిని నేను ఇట్లా ముద్దల్లాగా చేసేసుకొని చపాతీ స్టార్ట్ చేయండి. చపాతీ నేను ఎప్పుడు నార్మల్గానే చేస్తా, కానీ చిన్నప్పుడు మా మమ్మీ చేసేది మడత రొట్ట అని, అట్లా చేస్తే మస్తు వంగుతుంది. నేను కూడా ఇప్పుడు అట్లనే ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం రౌండ్గా లాటించుకున్న తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయండి, అది మీ ఇష్టం. మడతేసుకొని పిండేసేసుకొని ఇప్పటిలాగే లాటించుకోండి. మడతేసి చేసిన రొట్టె మస్తు వంగుతుందండి. అట్లా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేయర్స్ వస్తుంది. అట్లా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా అండి, అట్లా ఇట్లా తీసుకొని తినడం లేయర్స్. లాటించుకోవడం అయిపోయిన తర్వాత ఇట్లా ప్లేట్కి పిండేసుకోండి. రొట్టె పల్లానికి అతుక్కోకుండా ఉంటుంది, మంచిగా వస్తుంది మనం తీసినప్పుడు. ఈ మధ్యలో అందరు కట్టెల పొయ్యిలు మర్చిపోతున్నారు కదా, అందుకని నేను స్టార్ట్ చేసిన. కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంటలు చాలా టేస్ట్ ఉంటాయండి. అసలు ప్లేట్ పైన పొడిపిండి వేయడం మర్చిపోలేదు, కానీ రొట్టెకి మధ్యలో వేయడం మర్చిపోయానండి. అందుకే ఒక్క రొట్టె తీయడానికి ఇంకొకటి అతుక్కపోతుంది, అసలు రావట్లేదు. మీరు మాత్రం అలా మర్చిపోకండి, కంపల్సరిగా వేసుకోండి పొడిపిండి. ఎందుకంటే చేసిన చపాతీలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ లాటియాలంటే మనకు ముందే ఓపిక తక్కువ కదా, అందుకనే. మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి రొట్టె ఉన్ని మామిడికాయ జ్యూస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొంతమంది పూరీలు కూడా తింటారంట, మనం కూడా అది ట్రై చేద్దాం ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటారండి, ఎంతైనా హెల్దీ ఫుడ్డే కదా, అందుకనే. ఏంటండి ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.